నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ మలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల వద్ద నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా బాధ్యతకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల సంక్షేమంతో పాటుగా వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని బాబ్జీ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా రేపు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రూరల్ పెంటపాడు మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు అప్లై అవడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయించి ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే మరి కూటమి ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరిగేలాగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరి రూపొందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే 29వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ ఆవిర్భావ దినోత్సవం గురించి కూడా మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరితో కూడా చర్చించి మరి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ప్రెస్ ద్వారా మరి తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులు, వెంటపాడు మండల అధ్యక్షులు తిలపర్తి వెంకట్రావు గారు, అలాగే ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి దిగ్విజయంగా చేయాలి. ముఖ్యంగా మైటీడీపీ యాప్ ఇప్పటికి దాదాపుగా 1500 మంది మరి ఈ మైటీడీపీ యాప్ తీసుకోవడం జరిగింది. మరి దాన్ని ఇన్స్టాల్ చేసి ఆ 1500 మంది కాకోకుండా టార్గెట్ 3000 మంది తీసుకోమని పార్టీ ఆదేశం ఇచ్చింది. ఆ ప్రకారంగా మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు కూడా మరి శ్రద్ధ చేసి మైటీడీపీ యాప్లో మరింత మందిని జాయిన్ చేయవలసిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.